ఢిల్లీలో ఉన్నాం. రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో ఉన్నాము. ఇది చాలా పెద్ద ఓపెన్ మార్కెట్ ఇది. కానీ మీకు ఒక సంఘటన చూపిస్తాను. ఈరోజు మతం అనే అంశం మీద మనుషులు ఎంత క్రూరత్వాన్ని నింపుకుని క్రూరమైన దాడులకి తెగబడుతున్నారనేది ఆలోచించాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ షాప్స్ అన్నీ కూడా హిందూ కమ్యూనిటీకి చెందినటువంటి షాప్స్ అయితే మీకు ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. మీరు చూడండి, ఈ చెత్త కుప్పలో వినాయక విగ్రహం చూసారా? ఈ వినాయక విగ్రహాన్ని ఇక్కడ పడవేయడం జరిగింది. ఓకేనా? విశ్వాసం పేరట సొసైటీలో ఉన్న మనుషులందరికీ ప్రేమను పంచే క్రిస్టియన్స్ మీద మతోన్మాద మూకలు దాడులకు తెగబడుతున్నాయి. మతం అనే మలాన్ని మనసుకు ఎక్కించుకుని చాలా క్రూరంగా దాడులు చేస్తున్నారు. ఇంకొక విషయం, ఢిల్లీనే కదా, చూడండి ఆ పరిశుభ్రం అనేటటువంటిది ఉందా? చూడండి, మీకు నేను చూపిస్తాను. అందరూ కూడా ఇలాంటి ఒకసారి చూడాలి. ఈ షాప్స్ పక్కనే షాప్స్ ఉన్నాయి. ఇదిగోండి, మీకు ఇది శివలింగం ఉంది, మీరు చూసారా? శివలింగం మీకు చూపిస్తాను చూడండి కావాలంటే. ఇది శివలింగం మీకు ఇంకా క్లియర్గా. అక్కడేమో వినాయక విగ్రహం, ఇక్కడేమో శివలింగం. ఓకే, హైందవులు ఆలోచించండి. మేము మానవీయ విలువల్ని నేర్పిస్తాం, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పిస్తాం. మేము మతంతో కానీ కులంతో కానీ మనుషుల్ని చూడం, మనిషిని మనిషిగా చూస్తాం. కులం మతాల కంటే మానవీయ సంబంధాలే చాలా విలువైనవని మాకు దేవుని వాక్యం నేర్పించింది. దాన్నే ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాం. నేను చూపించిన దృశ్యాల ఆధారంగా ఆ శివలింగం పట్ల కానివ్వండి, వినాయక విగ్రహం పట్ల కానివ్వండి, వారికి ఉన్న భక్తి భావన ఏమిటి అనేది మీరే ఆలోచించుకుని ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కామెంట్ రూపంలో మీ ఆలోచన చెప్పండి. దళిత క్రైస్తవుల హక్కులను పునరుద్ధరించడం కోసం నేను, మా టీం, కొంతమంది క్రైస్తవ నాయకులు వచ్చాం. దాని మీద ఢిల్లీలో పర్యటన చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ దృశ్యం నాకు కంటపడినప్పుడు ఒక ఆలోచన కలిగి నేను ఈ వీడియో చేశాను.